పోలీస్ బాసులకు తెలిసే సీసీటీవీ ఫుటేజ్ మాయం, ఎస్పీ లేదా కమిషనర్ అనుమతి లేకుండా ఫుటేజ్ తొలగింపు సాధ్యం కాదంటూ వచ్చిన వార్త. నా కుమారుడు లాకప్ డెత్పై జ్యుడిషియల్ విచారణ జరపాలని ఎల్లో మీడియాలోనేమో సహకరించింది ఎవరు, ఆయనకి ఎవరు ఇద్దరు అనుచరులు ఉన్నారు, ఇట్లా చాలా కథ వచ్చినాయి. సో నిజంగానే ఈ టెక్నికల్ పాయింట్లో ప్రకంపనలు సృష్టిస్తున్నట్లుగా అనుకోవాలా ఈ కేసు? ఆల్రెడీ ప్రకంపనలు సృష్టించడం కాదండి, సృష్టించేసింది. ముఖ్యంగా చెప్పాలంటే విజయవాడ సిటీ సివిల్ కోర్టు ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ తీసుకురావాల్సిందే అని చెప్పేసి అని క్రిస్టల్ క్లియర్ గా ఆదేశాలు జారీ చేసినట్టు మాట వాస్తవం. దాని మీద ప్రభుత్వం మల్లగొల్లాలు పడుతుంది. అట్ ద సేమ్ టైం హైకోర్టులో కూడా ఈ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అనేది జరిగితే, అంటే ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా హోమ్ మినిస్టర్ కానివ్వండి, కన్సెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి రిమాండ్ రిమార్ట్ లో తప్ప ఖచ్చితంగా సాయి యొక్క మృతి జరిగింది, లాకప్ డెత్ జరిగింది అనేది కన్ఫర్మ్ చేస్తూ ఎక్కడా కూడా ప్రభుత్వం నోరు మెదపనటువంటి ఒక సిచ్యువేషన్ మనందరం చూస్తున్నాం. వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు, వస్తున్నారు, రకరకాల కారణాలు చూపిస్తున్నారు. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం తన సంజాయిషిని ఈ రోజు వరకు కూడా అఫీషియల్ స్టేట్మెంట్ గా ఎక్కడా కూడా ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం ఈ సిట్ విచారణ ఏదైతే ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో వేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో లాకప్ డెత్ జరిగిన మాట వాస్తవం అని చెప్పేసి అని క్రిస్టల్ క్లియర్ గా కోర్టుకు తెలిపారు. కాబట్టి దీన్ని అఫీషియల్ స్టేట్మెంట్ గా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఇది ట్యాంపరింగ్ కి గురైంది. బస్ స్టాండ్ లో సీసీటీవీ ఫుటేజ్ కూడా టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా? హలో, సీజ్ అయినట్లుంది. రైట్, శివశంకర్ గారు చెప్పండి. ఎస్పీ లేదా కమిషనర్ అనుమతి లేకుండా ఫుటేజ్ తొలగింపు సాధ్యం కాదు, చట్టం నిబంధనల ప్రకారం మీరు అనుమతి ఉండాలంటూ ఇవాళ వచ్చిన కథ, ఈ పరిణామం ఎటుదారి తీస్తుంది? ఖచ్చితంగా సార్, ఇది సీసీ కెమెరా ఫుటేజ్ అనేటువంటిది గతంలో ఇదే ప్రభుత్వము 3 నెలల కిందట అనుకుంటాను ఒక నిర్బంధం కేసులో హైకోర్టు వారికి ఒక వీళ్ళు బాధితుడు నిందితులు వెళ్ళి అడిగేస్తే సీసీటీవీ పనిచేయలేదు అంటున్నారు, తీసేశారు లేదా స్విచ్ ఆఫ్ చేశారని అంటే కనుక అప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే హైకోర్టు వారికి, ఇది స్టేషన్ హౌస్ ఆఫీసర్ పరిధిలో ఉండదు, పోలీస్ కమిషనరేట్ కావచ్చు లేదా ఎస్పీ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ వాళ్ళకు మాత్రమే ఆ పవర్స్ కానీ రిమూవ్ చేసేదని అధికారం ఉంటది, కింద వాళ్ళకు ఉండదని చెప్పిచ్చేసి ఇదే ప్రభుత్వము చెప్పడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్. తర్వాత సార్, ఈ సీసీటీవీ ఫుటేజ్ అనేటువంటిది నిజంగా సిట్ పారదర్శకంగా విచారణ చేస్తే అది స్టేషన్ హౌస్ ఆఫీసర్ పరిధిలో ఉండదు. అదేవిధంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఒక లైవ్ ఫుటేజ్ ఉంటుంది అక్కడ చూసుకోవడానికి, అక్కడ ఒక డేటా స్టోరేజ్ ఉంటుంది. దాని తర్వాత డీజీపీ ఆఫీస్ సంబంధించినటువంటి స్టేట్ ఆఫీస్లో కూడా ఒక డేటా స్టోరేజ్ ఉంటుంది. అంటే 2 లేయర్స్లో సేవ్ అవుతుంది. ఒకవేళ డేటా సెంటర్లో రిమూవ్ చేసినా కూడాను డిఆర్ అని ఉంటుంది, డేటా రికవరీ సెంటర్ అని, అందులో కూడాను స్టోర్ అవుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్ అనేటువంటిది ఇక్కడ స్టేషన్ ఆఫీస్లో డిలీట్ చేసినా కూడా వారికి అధికారం ఉండదు. కాబట్టి పైవారి అనుమతితోనే ఖచ్చితంగా చెయ్యాలి. అదేవిధంగా సార్, సుప్రీంకోర్టు ఈ మధ్య లేటెస్ట్ గా ఇచ్చినటువంటిది ఒక కేసు ఉంది సార్, కేసులా. ఆ కేసులా ప్రకారము పరమ్వీర్ సింగ్ సైని వర్సెస్ బల్జిత్ సింగ్ అనేటువంటి ఒక కేసులో ఇదే విధంగా మిగతా పోలీస్ ఆఫీసర్స్ కూడా, లేదు సార్ మా యొక్క స్టేషన్ లో కెమెరా పవర్ ఆఫ్ అయింది, లేకపోతే కనుక దానికి ఏదో వర్షం పడి దానికి డస్ట్ అడ్డపడింది, ఈ యొక్క క్లారిటీ లేదని చెప్పేటువంటి యొక్క ఉదంతాలతో ఈ యొక్క కేసులలో క్లియర్ గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్పిందంటే, ఇటువంటి ఘటనల్లో ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో కానీ ఆ పరిధిలో కానీ పోలీసులను సీసీ కెమెరాలు పెట్టాలి. ఆ సీసీ కెమెరా పోలీస్ స్టేషన్ లో నైట్ విజన్ కూడా పెట్టాలి. నైట్ కూడా చీకట్లో కూడా నైట్ విజన్ ఉండేటువంటి కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఆధునిక సాంకేతిక కెమెరాలు పెట్టాలి. అదేవిధంగా ఆడియో విజువల్స్ కూడా, ఆడియో కూడా క్యాప్చర్ కావాలి. ఇది ఖచ్చితంగా మార్గదర్శకాలు పాటించకపోతే అటువంటి వారి మీద ఖచ్చితంగా మార్ఫింగ్ ఆఫ్ ఎవిడెన్స్ లేకపోతే డిలీషన్ ఆఫ్ ఎవిడెన్స్ యొక్క సాక్ష్యాధారాలు తారుమారు చేసినటువంటి కేసులో వారికి కఠిన శిక్షలు పడతాయి అనేటువంటిది ఉంది. ఈ రోజు సిట్ అనేటువంటిది పారదర్శకంగా చేయాలి. ఈ సీసీ ఫుటేజ్ లో ఎవరెవరు వచ్చారు, ఎప్పుడు విచారణ చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారు, జడా శ్రవణ్ గారు చెప్పినట్టు హోటల్ తీసుకెళ్లారా, ఆ పోలీస్ ఆఫీసర్స్ ఎవరు, డిలీట్ చేసినప్పుడు లాగ్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, ఎక్కడ డిలీట్ చేశారు, ఏ ఐడి నుంచి
ఏ యూజర్ ఐడి నుంచి డిలీట్ చేస్తారనేటువంటిది ఆడిట్ లాగ్ లో కూడా ఉంటది. ఇది రైట్. ఖచ్చితంగా ఎవరు కూడా తప్పించుకోలేరు. అయితే ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా? మళ్ళీ వెంకటేష్ గారు లైన్లోకి రాగలిగారు. మీరు క్లోజ్ చేస్తే ఆయనతో కూడా మాట్లాడించి టైం కూడా తక్కువ. సార్, సిన్సియర్ గా చేస్తే ఈ యొక్క విచారణ అనేది చేస్తే వస్తాయి. ఈ యొక్క పోలీసులు ప్రభుత్వాన్ని రక్షించడానికి ఇళ్ల మనుషులే కాబట్టి ఇలా చేస్తే అవన్నీ కూడా బయటికి రావు. సిబిఐ చేత చేస్తే ఖచ్చితంగా స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ ద్వారా చేస్తేనే ఈ వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. ప్రభుత్వ పెద్దలు, పోలీసు పెద్దలు దీని వెనకాల ఉన్నారు కాబట్టి ఈ సిట్టులో బయటికి రావు అనేటువంటిది మేము నమ్ముతా ఉన్నాము. రైట్. వెంకటేష్ గారు చెప్పండి, నిజంగానే ఎస్పీ లేదా కమిషనర్ అనుమతి లేకుండా ఫుటేజ్ తొలగింపు సాధ్యం కాదు అని రూల్స్ చెప్తున్నప్పుడు మరి వీళ్ళు ఎట్లా తప్పించుకోగలుగుతారు? డైరెక్ట్గా అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు ఇట్లాంటి వాళ్ళు చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు కదా ఈ ఫుటేజ్ విషయంలో కానీ, కమిషనర్ మీద ఆరోపణలు కానీ, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా పోలీసు ఉన్నతాధికారుల యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఈ హత్య జరిగేది కాదు, ఈ సీసీటీవీ ఫుటేజ్లు మిస్ అయ్యేది కావు, లేదంటే 40 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కట్టబడేది కాదు. ఖచ్చితంగా పోలీస్ బాసుల యొక్క వెన్ను దన్ను ఆ యొక్క అధికారి కానివ్వండి, ఆ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అందరికీ కూడా ఉన్నదని మనందరికీ కూడా ప్రస్ఫుటంగా తేటతెల్లం అయిపోతుంది. ఎందుకంటే అతని ఒక్కడి మీద ఆఫీసర్ని ఒక్కడనే బలి చేసే విధంగా ఈరోజు మనిషిని తీసుకొచ్చిన మనిషి చంపేసి అతని యొక్క బాడీని ఖననం చేసి లేకపోతే రకరకాల కార్యక్రమాలు చేశాడు అని అంటే ఒక సిఐ వల్ల అవుతుందా సార్? అవును. కానీ మరి కాదు, చిన్న చిన్న కేసుల్లో కూడా మామూలు ఏదో ఒక మాట మాట్లాడలేదనో ఎంతమందినో ఒక అదర్స్ అని పెట్టి చాలామంది జర్నలిస్టులని కూడా, జర్నలిస్టులతో పాటు వాళ్ళ మేనేజ్మెంట్లు కూడా కేసుల్లో పెట్టేటువంటి వ్యవస్థ ఉన్నటువంటి ఏపీలో రెడ్ బుక్ రాజకీయాల్లో ఇక్కడ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఒక్కడ మీద పెట్టారు. అది చెల్లుతుంది అట్లా? చాలా హాస్యాస్పదంగా ఈ రోజు ప్రభుత్వం తన యొక్క విచారణ ముందుకు తీసుకెళ్తుంది. కేవలం నాగరాజు గారిని మాత్రమే దీనిలో బలిపశువుని చేసి రిమైనింగ్ స్టేషన్ మొత్తాన్ని కూడా కాపాడేటువంటి ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడికి పోదని ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ వస్తుంది. అనేక మంది న్యాయవాద మిత్రులు చెప్పినటువంటి సమాచారం ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ ఖచ్చితంగా అదర్ సైడ్ ఆఫ్ ది పోలీస్ వాళ్ళ దగ్గర కూడా ఉంది. ఖచ్చితంగా పోలీసులు కానీ మేము చేతులు ఎత్తేస్తాం మా దగ్గర సీసీ ఫుటేజ్ లేదంటే పెదవాడ బార్ అసోసియేషన్ లో ఉన్నటువంటి న్యాయవాదుల దగ్గర కొంతమంది దగ్గర ఉన్నదని సమాచారం. వాళ్ళు తీసుకొచ్చి ఎవిడెన్స్ ని పెట్టి ఈ యొక్క ప్రభుత్వం యొక్క పరువు మరింత దిగజార్చే విధంగా వాళ్ళు మీరు సంచలన విషయం చెప్పారా? ఇప్పుడు వాళ్ళ మీద పడతారేమో ఈ కేసుకు సంబంధించిన ఆఫీసర్లు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వమే, ఈ ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు సంబంధించిన వ్యక్తులే ఈ రోజు అతనికి బెయిల్ పిటిషన్ కి వకాలతలు ఫైల్ చేసినటువంటి ఒక పరిస్థితి. ఈ ప్రభుత్వమే అతనికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఒక పరిస్థితి మనందరం కూడా క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడుకోవాలి. అతని యొక్క లాయర్లు ఎవరు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి లాయర్లు కాదా? ఈ కేసుని రాజీ చేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు? కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కాదా? ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం యొక్క స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారానే జరుగుతున్నది అని చెప్పేసి మనం నొక్కి ఒక్కడి నుంచి తప్పదు. కేవలం లాకప్ డెత్ విషయంలో ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఎక్కడా కూడా ఒకే ఒక్క ఆఫీసర్ మీద ఎఫ్ఐఆర్ కట్టినటువంటి చరిత్ర లేదండి. ఒక లాకప్ డెత్ జరిగితే కనీసం ఇద్దరి మీద కడతారు. కనీసం ఎంత ప్రభుత్వం మనదైనా ఒకటి తల పట్టుకున్నాడు, ఒకటి కాళ్ళు పట్టుకున్నాడు, ఇద్దరు కలిపి మోసుకెళ్లారని చెప్పేసి చెప్పడానికైనా ఇద్దరిని కడతారు. ఇక్కడ కేవలం నాగరాజు అనేటువంటి ఆఫీసర్ మీద మాత్రమే ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసింది. రిమైనింగ్ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కూడా వదిలేసి. ఎందుకంటే వాళ్ళు నిజం చెప్తారు, వాళ్ళు నిజం ఏం చెప్తారు, పై ఆఫీసర్ దాకా వెళ్తుంది, ప్రభుత్వంలో వాళ్ళకి వెళ్తుంది, చుట్టుకుంటది కాబట్టి ఆ జాగ్రత్త పడ్డారనుకోవాలేమో. అసలు ఎక్కడా లేదండి. ఇది చాలా చిత్రమైన విచిత్రం. ఒక రకంగా చెప్పాలంటే ఒక్క ఆఫీసర్ మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేశాము, సిట్ చేశాము, ప్రభుత్వం న్యాయం చేస్తుంది, ముఖ్యమంత్రి గారు దీని మీద సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రి గారి కేసు గురించి మాట్లాడలే, ఆ ఇష్యూ గురించి, కులం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇద్దరు ఒకే కులం వాళ్ళు అయితే ఇట్లా తెలియదు. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయితే మరీ అసందర్భంగా అతను నిర్దోషిగా వచ్చినటువంటి కేసుల్లో ముద్దాయిగా చూపిస్తున్నాడు. 2017 అంటే చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో అతని మీద పోక్సో కేసు కట్టబడింది.
ఆ తర్వాత ఆ కేసు ఎక్విట్ అయి బయటకు వస్తే 14 ఏళ్ల పిల్లని రేప్ చేశాడు, అతన్ని ఉంచాలా, అతన్ని సోషల్ ఎలిమెంట్, యాంటీ సోషల్ ఎలిమెంట్, అతన్ని నేను వెన్నుదన్నుగా ఉండాలా? రైట్. చట్టం అయినా కూడా చంపే ఈ హక్కు ఎవరికి? దేశంలో అట్లా చంపడం మొదలు పెడితే ఇక అసలు ఎక్కడ అంతం ఎక్కడ ఉంటుందండి?